నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ డయాబెటిక్ని అసలు రివర్స్ చేసుకోవచ్చా లేదా. నార్మల్గా కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రకారం చాలా వరకు డయాబెటీస్ని మనం ఒకసారి వచ్చింది అంటే కంటిన్యూగా మెడికేషన్ వాడాల్సిందే అని చెప్తారు. అయితే రివర్స్ చేసుకోవచ్చు అని మన ఆయుర్వేదిక్ సంహితాస్లో చెప్పబడింది. ఎందుకు అంటే ఆయుర్వేదిక్లో చెప్పబడినటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, కొన్ని రకాల మెడిసిన్స్ని మనం ఒక పద్ధతి ప్రకారం వాడుకున్నట్టయితే డయాబెటీస్ని కంప్లీట్గా మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఎవరికైతే ప్రీ డయాబెటిక్ జోన్లో ఉన్నారో వాళ్ళు కూడా కంప్లీట్గా డయాబెటీస్ని రాకుండా చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఆల్రెడీ ఫ్యామిలీలో డయాబెటీస్ అనేది ఉందో వాళ్ళు కూడా వాళ్ళ ఆహారపు అలవాట్లని ఇప్పుడు మనం తర్వాత వీడియోలో చెప్పేదాని ప్రకారంగా ఆహారపు అలవాట్లని మార్చుకున్నట్టయితే ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీలో షుగర్ ఉన్నా కూడా వాళ్ళకి షుగర్ అటాక్ అవ్వకుండా ఉంటుంది. సో అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా షుగర్ ఉన్నట్టయితే ఎవరి రక్తంలో స్లోగా షుగర్ స్థాయి అనేది పెరిగిపోతూ ఉంటుంది. మామూలుగా రక్తంలో గ్లూకోజ్ అనేది 100 వరకు ఉంటే పర్లేదు, కానీ 200, 300 ఇలా రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతున్న కొద్దీ దాన్ని మనం డయాబెటీస్గా తీసుకుంటాం. ఎప్పుడైతే రక్తంలో షుగర్ పెరుగుతూ ఉంటుందో నార్మల్గా మనకి ఆ షుగర్ పెరగడం వల్ల రక్తం యొక్క గాఢత అనేది పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల రక్త ప్రసరణ అనేది ఆర్గాన్స్కి సరిగా జరగకపోవడం వల్ల చాలామందిలో మనం షుగర్ పేషెంట్స్లో కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం. లైక్ షుగర్ పేషెంట్స్కి తొందరగా కంటికి సంబంధించినటువంటి డయాబెటిక్ రెటినోపతి అనే జబ్బు వస్తుంది. అండ్ షుగర్ పేషెంట్స్కి న్యూరోపతి, చాలామంది షుగర్ పేషెంట్స్ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి కాళ్ళు తిమ్మిర్లు రావడము, లేకపోతే కాళ్ళులో సూదులతో పొడిచినట్టుగా అనిపించడం, నడుస్తూ ఉంటే వాళ్ళకి నార్మల్ సర్ఫేస్ మీద నడిచినా కూడా ఏదో దూది మీద నడుస్తున్నట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు. అండ్ కొందరిలో అయితే ఈ పెరిగినటువంటి షుగర్స్ వల్ల వాళ్ళ కిడ్నీస్ పాడవడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా డయాబెటీస్ అంటే వారంలో 2-3 రోజులు వాళ్ళు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఆయాసం రావడం, పొట్ట ఉబ్బినట్టు అయిపోవడం, డైజెషన్ సరిగా అవ్వకపోవడం, నడవలేకపోవడం, ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది కూడా షుగర్ యొక్క కాంప్లికేషన్ వల్ల వచ్చినటువంటి కిడ్నీ ప్రాబ్లం. ఇంకా కొంతమందికి షుగర్ పెరిగిపోవడం వల్ల గుండెకి సంబంధించినటువంటి హార్ట్ అటాక్స్ తొందరగా రావడం, అండ్ బ్రెయిన్కి సంబంధించినటువంటి పెరాలిటిక్ లాంటి స్ట్రోక్స్ ఎక్కువగా రావడం, ఇవన్నీ కూడా ఈ రక్తంలో షుగర్స్ పెరిగిపోవడం వల్లనే మనం చూస్తూ ఉంటాం. అయితే అసలు రక్తంలో షుగర్ అనేది ఎలా పెరుగుతుంది అంటే నార్మల్గా మనం తిన్న ఆహారం అంతా కూడా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ అనేది సెల్స్లోకి వెళ్ళి గ్లైకోజ్ అంటే ఎనర్జీగా నార్మల్గా మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనం తిన్న ఆహారము సెల్స్లోకి వెళ్ళి కన్వర్షన్ అవుతుందో అప్పుడే మనకి ఎనర్జీ అనేది మనం రోజువారీ పనులకు కావాల్సింది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే ఈ షుగర్ పేషెంట్స్కి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అండ్ అవి సెల్లోకి వెళ్ళలేకపోతాయి. ఎందుకు అంటే సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళాలి అంటే సరిపడినంత ఇన్సులిన్ అనేది ఉండాలి. ఎలా అయితే మనం ఇంట్లోకి వెళ్ళాలి అంటే తాళం ఓపెన్, ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉంటే తాళం చేతితో తాళం ఓపెన్ చేసి అప్పుడే లోపలికి వెళ్తాం. అదేవిధంగా గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి ఉండాలి. ఇన్సులిన్ అనేది సరిగ్గా సీక్రెట్ అయ్యి ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ సరిగ్గా సీక్రెట్ అయినప్పుడు ఈ ఇన్సులిన్ అనేది నార్మల్గా ఓపెన్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అప్పుడు గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్తుంది, దెన్ అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి వివిధ కారణాల వల్ల సరి అయినంత ఇన్సులిన్ విడుదల కాకపోయినా లేదా సెల్లో ఆల్రెడీ ఎక్స్ట్రా గ్లూకోజ్ అంటే సెల్లో మనకి కొంత గ్లూకోజ్ కావాలి, ఆల్రెడీ ఆ గ్లూకోజ్ అంతా సెల్లో నిండిపోయింది, ఇంకా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, అప్పుడు సెల్ దాన్ని తీసుకోదు. ఎలా అయితే ఒక నార్మల్గా మనకి ఎంత తింటామో అంత తిన్న తర్వాత మనం ఎంత ఎక్కువ తినాలనుకున్నా తిన్నది వామిట్ అయిపోతుంది. అదేవిధంగా సెల్లో కూడా గ్లూకోజ్ అనేది ఆల్రెడీ ఎంత పరిమితిలో ఉండాలో అంత పరిమితిలో ఉన్న తర్వాత ఇంకా ఇన్సులిన్ రిసెప్టార్స్ని అది ఓపెన్ చేయనీయదు అండ్ సెల్లోకి గ్లూకోజ్ని అది రానివ్వదన్నమాట. ఆ విధంగా సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళకపోవడం వల్ల రక్తంలోనే గ్లూకోజ్ అనేది స్లోగా పెరిగిపోతూ ఉంటుంది. ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నప్పుడు మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఈ షుగర్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విధంగా ఈ షుగర్ అనేది రక్తంలో పెరిగిపోకుండా ఉండడానికి, రక్తంలో నియమిత స్థాయిలో షుగర్ ఉండాలి అంటే నార్మల్గా మనకి
ఇప్పుడు మనం ఇచ్చేటువంటి కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్‌లో మెట్ఫార్మిన్ కావచ్చు, లేకపోతే ఇంకా బ్రాండ్ నేమ్స్‌తో వచ్చే రకరకాల మెడిసిన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా టెంపరరీగా గ్లూకోజ్‌ని బ్లడ్‌లో నుండి ఎలిమినేట్ చేస్తాయి. కానీ పర్మనెంట్‌గా రూట్ కాజ్ మీద అవి వర్క్ చేయవు. ఎలా అంటే మనకేమైనా జ్వరము అలా వచ్చినప్పుడు మనం ఓన్లీ పారాసిటమాల్ టాబ్లెట్ ఏసుకుంటే ఓన్లీ ఫీవర్ మాత్రమే తగ్గుతది. ఒకవేళ అది వైరల్ ఆరిజినో లేకపోతే బ్యాక్టీరియల్ ఆరిజినో అయినట్టయితే కంపల్సరీ మనము ఆ వైరల్స్ బ్యాక్టీరియా అనేది చనిపోవడానికి బ్యాక్టీరియా అయితే మనం నార్మల్గా యాంటీబయాటిక్స్ అట్లా వాడాల్సిందే, లేదా వైరస్ అయితే యాంటీవైరల్ మెడిసిన్స్ వాడుతూ దాంతోపాటు జ్వరానికి సంబంధించినటువంటి మందులు కూడా వాడినట్టయితే అప్పుడు అది రూట్ కాజ్ నుండి తగ్గుతుంది. అలాగే నార్మల్గా మనకి షుగర్కి సంబంధించినటువంటి రూట్ కాజ్ ఏంటి, ఇక్కడ ప్యాంక్రియాస్ నుండి సరి అయినటువంటి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వాలి. అండ్ రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్ అనేది సరిగ్గా మనకి సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళడానికి యూజ్ అవ్వాలి. అండ్ గ్లూకోజ్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా మనం అలాంటి ఫుడ్ సబ్స్టాన్సెస్ తీసుకోవాలి. ఎక్కువ గ్లూకోజ్ ఉన్నటువంటి ఫుడ్ సబ్స్టాన్సెస్ తీసుకున్నా కూడా ఎక్కువ గ్లూకోజ్ అనేది బాడీలోకి వెళ్తూ ఉంటే అది సెల్స్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సో వీటన్నిటిని మార్చడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మన ఫుడ్ స్టైల్ని మార్చుకోవాలి. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. ఎలా, నార్మల్గా మనం తినేటువంటి రైస్ కావచ్చు, లేకపోతే చాలామంది నార్త్ సైడ్ అయితే చపాతీలు తింటూ ఉంటారు. ఈ రెండిటిల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ అనేది తొందరగా ఎక్కువగా గ్లూకోజ్ అనేది ఇవి తీసుకోవడం వల్ల మన బాడీకి అందుతుంది. అలా కాకుండా మనం ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ ఫ్యాట్స్ ఒకవేళ మన ఫుడ్లో చేర్చుకున్నట్టయితే అప్పుడు మనకి స్లోగా గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే నార్మల్గా ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి, రకరకాల నట్స్లో, లైక్ బాదాము అండ్ నార్మల్గా పల్లీలు అండ్ సోయా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా రకరకాల ఆయిలీ సబ్స్టాన్సెస్ ఉన్నటువంటి శనగ గింజలు. సో వీటన్నిటిలో కూడా మనకి శనక్కాయలు అంటాం కదా, వీటన్నిటిలో కూడా మనకి ఆయిలీ సబ్స్టాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ నెయ్యి కావచ్చు, బటర్ కావచ్చు. తినే ఫుడ్లో మనం తినేటప్పుడు డెఫినెట్గా ఇంతకు ముందు వాళ్ళు ఆ ఆహారాన్ని నెయ్యితో తడిపి, అంటే తినే ముందు ఖచ్చితంగా అన్నం మీద నెయ్యి వేసుకొని, లేదా ఫుడ్ సబ్స్టాన్సెస్లో అయిపోయిన తర్వాత పప్పు అట్లాంటి వాటిల్లో ఖచ్చితంగా నెయ్యి అనేది పైన వేసేసి ఆ తర్వాత తినేవాళ్ళు. ఎప్పుడైతే అలా వేసి తింటారో అప్పుడు వెంటనే మనకి ఆ ఫుడ్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వకుండా స్లోగా ఆహారం అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మనం ఫ్యాట్ సబ్స్టాన్సెస్ని మన ఫుడ్లో ఎక్కువగా చేర్చుకున్నట్టయితే, అంటే నానబెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవడం, లైక్ బాదాము, వాల్నట్, పల్లీలు అండ్ ఇలాంటి వాటిని ఎక్కువగా మనము ఫుడ్లో చేర్చుకోవడము. అండ్ ఫుడ్లో నార్మల్గా కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవడం. మామూలుగా మనం తినే ఫుడ్లో చాలామంది ఇప్పుడు రైస్ తింటారనుకోండి, తినే రైస్ కన్నా ఎక్కువగా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే నార్మల్గా మనం ఒక 1 డే మీల్ తీసుకున్నట్టయితే మార్నింగ్ మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్. సో ఈ 3 టైమ్స్లో మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ ఫైబరు, ఎక్కువ ఫ్రూట్స్, ఎక్కువ వెజ్జీస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ శాతము మార్నింగ్ చాలా వరకు ఫ్రూట్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. అంటే మీరు ఏదన్నా నార్మల్ ఉప్మానో లేకపోతే చపాతీయో లేకపోతే ఇడ్లీయో అలాంటివి ఏమన్నా తినేటప్పుడు డెఫినెట్గా ముందు సీజనల్ ఫ్రూట్ ఏదైనా, అంటే లైట్గా ఫస్ట్ మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగే నార్మల్గా వాటర్ తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ ఎక్కువగా ఫ్రూట్ తీసుకోవాలి. సో ఫ్రూట్ తీసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా తీసుకునేటువంటి ఏదన్నా ఉప్మానో లేకపోతే రాగి జావానో లేకపోతే జొన్నతో చేసినటువంటి ఉప్మానో మిల్లెట్స్తో, అంటే ఎక్కువ మిల్లెట్స్తో చేసినటువంటి ఉప్మాలు లేకపోతే జావలు మీరు తీసుకున్నట్టయితే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి షుగర్ అనేది వెంటనే స్పైక్ లాగా పెరగదు. లంచ్ చూసుకున్నట్టయితే లంచ్ అండ్ డిన్నర్లో నార్మల్గా మనం ఎక్కువగా సలాడ్స్ తీసుకోమని చెప్తాం. అంటే లైక్ క్యారెట్, కీరా, లెట్యూజ్ ఇట్లాంటివి సలాడ్ లాగా ఆఫ్టర్నూన్లో తీసుకొని ఆ తర్వాత ఒక బౌల్ నిండా సలాడ్ తీసుకొని ఆ తర్వాత మీ రెగ్యులర్ మీల్ తీసుకోవాలి. సో ఒకవేళ మీకు సలాడ్ తీసుకున్నట్టయితే గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కీరా తింటే కీరానే తేన్పులాగా పైకి వస్తూ ఉంటుంది.
సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఉడకబెట్టిన కూరగాయలైనా కూడా తీసుకోవచ్చు. సో మీరు తీసుకునే ఫుడ్లో ఫస్ట్ ఉడకబెట్టిన కూరగాయలు ఒక బౌల్ నిండా తీసుకొని లైక్ క్యాబేజీ కావచ్చు, క్యాలీఫ్లవర్ కావచ్చు, అండ్ క్యాప్సికమ్ కావచ్చు, ఉడకబెట్టినవి క్యారెట్ కావచ్చు, వీటిని ఫస్ట్ తిన్నాక ఆ తర్వాత మీ రెగ్యులర్ డైట్ తీసుకోవచ్చు. ఆ రెగ్యులర్ డైట్లో కూడా అన్నం కన్నా కూర ఎక్కువగా ఉండాలి. కూరలో కూడా ప్రోటీన్ అంటే ఒక పప్పు ఒక బౌల్ తీసుకోవచ్చు, వెజిటేబుల్స్ ఒక బౌల్ అండ్ రైస్ ఒక బౌల్. ఇలా మీరు డివైడ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ఎక్కువగా ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉండేటట్టు చూసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ కూడా వీలైనంత తొందరగా సూర్యాస్తమయం లోపు అంటే 7 o'clock వరకు చేసేయాలి. ఈవినింగ్ డిన్నర్లో ఎక్కువగా సలాడ్స్లో మీరు ఆనియన్స్, క్యారెట్ ఇలాంటివి ఎక్కువగా చేర్చుకొని ఆ తర్వాత నార్మల్ కర్రీతో ఒక జొన్న రొట్టెనో లేకపోతే రాగి రొట్టెనో అలా మిల్లెట్స్తో చేసినటువంటి చపాతి లేదంటే జావ లాంటిది తీసుకున్నట్టయితే మొత్తం 3 మీల్స్లో మీరు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి స్లోగా షుగర్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు మీరు మార్నింగే ఫ్రూట్స్ కూడా తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఉండే మల్టీవిటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మీ బాడీకి కావాల్సినంత నరిష్మెంట్ ఇస్తాయి. ఇలా మీరు 3 times మీల్ని ప్లాన్ చేసుకొని ఈ విధంగా రెగ్యులర్గా తింటూ ఎవ్రీడే ఒక ½ an hour అన్నా ఎక్సర్సైజ్ చేస్తూ ఆయుర్వేదిక్లో చెప్పబడినటువంటి కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్స్ అంటే లైక్ ఉసిరి, శతావరి అండ్ వాస, గుడూచి ఇవన్నీ కూడా షుగర్ని తగ్గించడమే కాకుండా షుగర్ రూట్ కాజ్ అయినటువంటి డైజెషన్ పవర్ సరిగా లేకపోవడం అండ్ లివర్ అండ్ స్ప్లీన్ నుండి ప్యాంక్రియాస్ నుండి రావాల్సిన ఎంజైమ్స్ సరిగా రాకపోవడము, సరిగా డైజెషన్ అవ్వకపోవడం వీటన్నిటినీ కూడా ఈ మెడిసిన్స్ చాలా సమర్థవంతంగా మళ్ళీ నార్మలైజ్ చేస్తాయి. సో ఈ రకంగా మనం ఆయుర్వేదిక్లో దీపనీయ ఔషధాలు అంటాం. షుగర్లో ఓన్లీ షుగర్ తగ్గించే అటువంటి మెడిసిన్సే కాకుండా మన డైజెషన్ పవర్ని బాగా పెంచి మన హార్మోన్స్ని అండ్ మన ఆర్గాన్స్ని కూడా మంచిగా చేసి డైజెషన్ మంచిగా అవ్వడానికి ఇవి హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే షుగర్ పేషెంట్స్ చాలా వరకు అడుగుతూ ఉంటారు, మేము షుగర్ తినొచ్చా, స్వీట్స్ తినొచ్చా అంటే డెఫినెట్గా ఆయుర్వేదిక్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా షడ్రసోపేత ఆహారం తినాలి. అంటే అన్ని రసాలు తినాలి. కానీ మీరు తీసుకునేటువంటి స్వీట్ అనేది బయట స్వీట్స్ లేకపోతే నార్మల్గా షుగర్ అలాంటివి కాకుండా హెల్దీగా ఉండేటివి అంటే ఫ్రూట్స్లో ఉండే షుగర్ ఓకే అది మంచిది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి నార్మల్గా దొరికే బెల్లము, తాటి బెల్లము వీటిని కూడా కొంత ప్రమాణంలో తీసుకోవచ్చు. అండ్ ఫుడ్లో ఎప్పుడు కూడా రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి కూడా వాడకూడదు నార్మల్గా. సో రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా ఎక్కువగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడుతూ ఇలా సమతుల ఆహారం తీసుకుంటూ మీరు డైట్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని కొన్ని తీసుకుంటూ మీరు లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీ షుగర్ని తప్పకుండా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.